నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను సాగర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసిన. ఇక్కడ మనకు కోల్కతా మట్టి గణపతులు రెడీ చేస్తారు అనమాట. లొకేషన్ వచ్చేసి సింగరేణి కాలనీ, చంపాపేట్. సో ముంగట రోడ్ చూస్తున్నారు కదా, ఆ రోడ్ వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే టువర్డ్స్ సాగర్ ఎక్స్ రోడ్ అండ్ రైట్ తీసుకుంటే టువర్డ్స్ సంతోష్ నగర్. సో నాగార్జున నగర్ కాలనీ కమాన్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్ రోడ్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సాగర్ కళాకార్ వర్క్షాప్ ఉంది. ఈ రోడ్ వచ్చేసి స్ట్రేట్ పోతే రైట్ సైడ్ మనకు సర్నగర్ లేక్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సైదాబాద్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. లోపల మనకు మట్టి గణపతులు రెడీ చేస్తున్నారు, రైట్ ఫ్రమ్ 3 feet to 15 feet. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడికి వచ్చినాను. సో అప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉండనమాట. ఈసారి మన సాగర్ దాదా 3 feet నుంచి 15 feet హైట్ విగ్రహాలు అయితే చేపిస్తున్నమాట. సో స్టార్టింగ్ విగ్రహాలు చూసుకోవచ్చు. ఇక్కడ మోర్ పైన కూర్చున్న గణపయ్య, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు హంస, సో స్వాన్ పైన, అండ్ ఇక్కడ కింద వచ్చేసి మనకు లయన్ ఉన్నది, స్మాల్ గణేష్, అండ్ ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న గణపతి చిన్న మూషక్ మహారాజ్, ఇక్కడ మూషక్ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకులు కావాలో తప్పకుండా మన సాగర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ వినాయకునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మనకు నాగంపాము ఉందన్నమాట. సుమారు 5.5 feet హైట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక రాయి పైన కూర్చున్న వినాయకుడు, తర్వాత అగైన్ పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. బ్యూటిఫుల్ డిజైన్, కంప్లీట్గా అయితే ఎకో ఫ్రెండ్లీ వినాయకులు అన్ని చేతితోనే చేసారనమాట. ఇక్కడైతే ప్రస్తుతానికి స్వామివారికి బాడీ కలర్ అయితే వేస్తున్నారు. అన్నీ వీళ్ళు వాటర్ కలర్సే వాడుతున్నారు అనమాట, వాటర్ సాల్యుబుల్ పెయింట్స్. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైగర్స్ ఉన్నాయి. సో టైగర్ పైన కూర్చున్న వినాయకుడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పువ్వు పైన చూసుకోవచ్చు, ఇక్కడ ఫ్లవర్ పైన కూర్చున్న 5 feet వినాయకుడు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు, మూషక్ మహారాజ్ కూడా చిన్న ఉండి చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ తర్వాత ఇంకొక డిజైన్ హంస. నెక్స్ట్ లైన్లో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్ అయితే మనకు ఒక క్లే ఫినిషింగ్లో అయితే ఇచ్చారనమాట, డార్క్ బ్రౌన్ కలర్. తర్వాత ఇక్కడ శివుని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. వెనకాల 3 పడగల పాము, అట్లనే మనకైతే 6 pack బాడీ, ఒక రాయి పైన కూర్చున్న మన 6 pack వినాయకుడు అనమాట. తర్వాత ఇక్కడ మనకు నాగదేవత, స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ నాగదేవత, పాము కూడా చూసుకోవచ్చు. చాలా రియలిస్టిక్ పెయింటింగ్ అయితే చేసారు ఇక్కడ. సో నాగదేవత. తర్వాత ఇక్కడ బజరంగ్ బలి తొడపైన కూర్చున్న వినాయకుడు, బాల గణపతి. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. నెక్స్ట్ ఇక్కడ గరుడ మహారాజ్. సో గరుడ మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. తమ్ముడు హాయ్, బాగున్నారా? ఎక్కడి నుంచి వస్తారు? సింగరేణి, సూపర్, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి టైగర్ హెడ్ పైన అయితే ఒక కాలు పెట్టి అయితే మనం దర్శనం ఇస్తున్నాం, బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ స్పెషాలిటీ వచ్చేసి బాల్ గణేష్. సో లాస్ట్ ఇయర్ రాయ్పూర్లో చాలా ట్రెండ్ అయిన ఉండే, ఎగ్జాక్ట్లీ అదే అవుట్పుట్లా మనకైతే ఈసారి సాగర్ దాదా మనకు బాల్ గణేష్ విగ్రహం కూడా అందిస్తున్నాడు. సో సాగర్ దాదా అక్కడ ఉన్నాడు, అండ్ సాగర్ దాదాతో కూడా మాట్లాడదాం. और दादा कैसे हो? अच्छा हो दादा, क्या हाइट से क्या हाइट में आप मूर्ति बना रहे हैं इस बार? ये 3 feet से 15 feet तक है. ओके, 3 feet to 15 feet. ओके. और कितने वर्कशॉप्स है दादा अपने पास? 2 वर्कशॉप है. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వర్క్షాప్ ఉంది అండ్ ముందు కూడా ఒక వర్క్షాప్ ఉంది అన్నమాట, మట్టి గణేష్. సో ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ అయితే మన క్లే మోడలింగ్. సో మొత్తం మట్టి వినాయకుడు అనమాట, కలరింగ్ కూడా మట్టి కలరే వచ్చింది. చలో दादा आगे जाते हैं. दादा बताइए, बाल गणेश का काम कैसा चल रहा है इस बार? हाँ, बाल गणेश का डिमांड इस साल बहुत अच्छा है. ओके अन्ना, तो क्या हाइट में है भैया? 8 पीस मेरे को ऑर्डर मिला बाल गणेश के लिए. ओके, तो कुछ अवेलेबल है बाल गणेश का? ये पीस ही है अभी. ఓకే. సో ఫ్రెండ్స్, 4 పీస్ బుకింగ్ हो गया. నైస్. సో ఫ్రెండ్స్, ఎవరికైనా బాల్ గణేష్ కావాలంటే అన్న దగ్గర ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది, మీరు రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి ఒరిజినల్ రూపం గజరాజ్ అనమాట. తో భై బుకింగ్ हो गया है? हो गया है. నైస్, ఓకే. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, మన రామ్లల్లా అయోధ్యలో అయితే మనం అందరం చూసినాం కదా బాలరాముడు. సో మన సాగర్ దాదా ఈసారి బాలరామున్ కాన్సెప్ట్లో కూడా ఇక్కడ విగ్రహం అయితే రెడీ చేపిస్తున్నాడు. तो दादा पंचा का काम कब चालू हो जाएगा? ये काल से चालू हो जाएगा. ఓకే. సో ఫ్రెండ్స్, ఒక స్పెషల్ డిజైన్ అనమాట, కాళికాదేవి అట్లనే మన బాల వినాయకుడు. ఇక్కడ వచ్చేసి మనకు చెట్టు ఉంది, చెట్టులో కూడా మనకైతే పాము ఉన్నది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏనుగు పైన కూర్చున్న వినాయకుడు అనమాట, బాల గణపతి. భయ్ ఏ వాళ్ళ బుక్ हो गया है? बुकिंग हो गया अभी. ఓకే అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తారు? సింగరేణి కాలనీ. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ విగ్రహం వచ్చేసి మనకు గుర్రం పైన సవారీ చేస్తున్నాడు, ఒక కల్కి రూపం అనమాట. సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. యాక్చువల్గా కస్టమర్స్ వచ్చేసారు అనేసి మన సాగర్ దాదా అయితే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడైతే మొత్తం నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా మనకైతే బొజ్జ గణపయ్య కొంచెం ముంబై కాన్సెప్ట్ అనమాట. అట్లనే ఇక్కడ మనకు లడ్డు చేయి కూడా ఉన్నది, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు వినాయకుడు వచ్చేసి అగైన్ ఒక దర్బార్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, అండ్ ఇక్కడైతే మనకు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఒక మంచి దర్బార్ కాన్సెప్ట్, పెద్దగా ఉన్నది, చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ డిజైన్. అగైన్ ఇక్కడ రామ్లల్లా విగ్రహం. సో ఈసారి అయితే రామ్లల్లా విగ్రహం అయితే చాలా ట్రెండ్ అవుతుంది.
ఇక్కడ ఇంకొక బొజ్జ గణపయ్య. సో తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నాను? హస్తినాపురం. మీది బుక్ అయిపోయిందా? ఓకే, నైస్. సో ఫ్రెండ్స్, ఈ విగ్రహం ఆల్రెడీ నేను చూపించిన కదా, మన గరుడ మహారాజ్ మీద కూర్చున్న వినాయకుడు అనమాట. హస్తినాపురం పోతుందంట. హ్యాపీ వినాయక చవితి ఇన్ అడ్వాన్స్. అండ్ నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. నెక్స్ట్ లైన్లో కూడా మనకైతే బాల్ గణేష్ ఉన్నది, చూసుకోవచ్చు. ఇక్కడ బిగ్ సైజ్, పెద్ద బొజ్జ, పెద్ద ఫేస్, చిన్న తొండం, బ్యూటిఫుల్. ఇంకోటి మీడియం సైజులో ఇక్కడ బాల్ గణేష్, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. తర్వాత ఇక్కడ పెద్ద మూషక్ మహారాజ్ మీద మన బొజ్జ గణపయ్య, పగడి గణేష్. అండ్ తర్వాత ఇక్కడ బ్యాక్డ్రాప్లో వచ్చేసి నాకు తెలిసినంత వరకు శివుడు, ఎందుకంటే బ్లూ కలర్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి వన్స్ అగైన్ పగడి గణేష్ మంచిగా అయితే సోఫా పైన కూర్చొని మన దర్శనం ఇస్తున్నాడు. తర్వాత ఇక్కడైతే మనకి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, మన కార్తిక్ స్వామి ఇంకా వినాయకుడు. గజరాజ్ అనమాట, ఎందుకంటే ఒరిజినల్ హెడ్. ఇక్కడ వచ్చేసి మనకు మూషక్ మహారాజ్. అండ్ ఇక్కడ కార్తిక్ స్వామి వాహనం వచ్చేసి పికాక్. అండ్ కొన్ని మోడల్స్ అయితే ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో వీటికైతే కవరేజ్ పెట్టారు, చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ పంచ వర్క్, ఐస్ వర్క్ మొత్తం అయిపోయింది అనమాట. కొన్ని విగ్రహాలు అయితే కంప్లీట్ వర్క్ అయిపోయింది. అండ్ కొన్ని విగ్రహాలకైతే ఇప్పుడు పెయింటింగ్ నడుస్తున్నది. సో ఇక్కడైతే ఒక ట్రీ కాన్సెప్ట్లో వినాయకుడు చూసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఫ్రేమ్ కాన్సెప్ట్లు అనమాట. బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి పెయింటింగ్ అయితే ఉంది. వెనకాల వచ్చేసి మనకు స్కై, బర్డ్స్, అట్లనే మౌంటైన్స్. సో ఈ చెట్టు కూడా చాలా రియలిస్టిక్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ టైగర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లైన్లోకి వెళ్దాం. ఇక్కడ ప్రభావాలు కూడా చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ లోటస్ ప్రభావాలు, బ్యూటిఫుల్ పింక్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి. సో నరసింహస్వామి వచ్చేసి మన బాల్ గణేష్ని కూర్చోబెట్టుకున్నాడు, బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత ఇక్కడ పగడి గణేష్, పెద్ద బొజ్జ. అండ్ ఇంకొక బాల్ గణేష్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టైగర్ ఉన్నది. అన్న నమస్తే, ఎక్కడి నుంచి వస్తారన్న? మీర్పేట్. ఓకే ఓకే, నమస్తే అన్న, బాగున్నారా? అయిపోయిందా, బుక్ చేసారా? ఓకే, సూపర్ సూపర్. సో అన్న వాళ్ళు వచ్చేసి ఫ్రమ్ మీర్పేట్ అంట. ఇక్కడ మనకైతే 3 తలలు ఉన్నాయి, పైన వినాయకుని చూసుకోవచ్చు. సో 3 తలలు, 6 చేయిలు. అండ్ ఇక్కడ టైగర్ పైన అయితే సవారీ చేస్తున్నాడు. సుమారు ఒక 14 ఫీట్ హైట్ ఉంటుంది. సో అన్న చెప్పినట్టు ఈసారి అన్న దగ్గర రైట్ ఫ్రమ్ 3 ఫీట్ నుంచి 15 ఫీట్ హైట్ వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ చిన్న వినాయకులు. సో చిచ్చా నమస్తే చాచాజీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫ్లవర్ పైన కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ వన్స్ అగైన్ మన బాల్ గణేష్ వచ్చేసి రాముని రూపంలో ఉన్నాడు, అయోధ్య కాన్సెప్ట్. కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం. ఇక్కడ కూడా ఇంకొక పగడి గణేష్. అండ్ ఇక్కడ గజరాజ్ చూసుకోవచ్చు. ఇక్కడ అట్లనే ఇక్కడ మనకు విష్ణుదేవుని రూపంలో అయితే దర్శనం ఇస్తున్నాడు మన వినాయకుడు. వెనకాల వచ్చేసి 3 పడగల పాము. తర్వాత ఇక్కడ వన్స్ అగైన్ రామ్లల్లా. అందరూ ఒకసారి అయితే జై శ్రీరామ్ అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. అండ్ ఇక్కడ బొజ్జ గణపయ్య. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఈ వినాయకులకైతే ఓన్లీ వైట్ కలరే వేసారు. తర్వాత మనకు కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓన్లీ బాడీ కలరే వేసారు అనమాట. బట్ ఈసారి ఏంటంటే హైదరాబాద్లో అందరికీ బొజ్జ గణపయ్య అంటే చాలా ఇష్టం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఇక్కడ బొజ్జు ఉందో ఆ బొజ్జు అనేది కొంచెం లావుగా వేసారు. సో భయ్య ఏదో స్పెషల్గా చూపిస్తుంది, చూద్దాం. ఎస్, ఇక్కడ వచ్చేసి మన కాణిపాకం గణేష్. చాలామంది నన్ను అడిగిన కాణిపాకం గణేష్ కూడా కావాలనేసి. మనం దగుడు సెట్ చూసినాం, లాల్బాగ్ చా రాజా చూసినాం, చింతామణి చూసినాం, సిద్ధి వినాయక చూసినాం. బట్ కాణిపాకం ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు. సో కాణిపాకం రూపంలో కూడా ఒక వినాయకుడు అయితే ఈసారి సాగర్ దాదా రెడీ చేయించింది, కంప్లీట్ బ్లాక్ ఫినిషింగ్. సో ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్, ఇంకా చిన్న చిన్న వినాయకులు కూడా ఉన్నాయన్నమాట. హంస పైన, ఫ్లవర్ పైన, అట్లనే పికాక్ పైన, మూషక్ రాజ్ పైన, ఇవన్నీ. వీళ్ళది ఇంకొక వర్క్షాప్ ఉంది, అక్కడ కూడా పోదాం. అక్కడ కూడా డిజైన్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే సెకండ్ వర్క్షాప్కి వచ్చేస్తున్నాం. ముంగట ఏదైతే వర్క్షాప్ చూసారో మన సాగర్ దాదాది, అక్కడ మనమైతే ఒక షూట్ అయితే చేసేసినాం. ఇప్పుడు వీళ్ళ సెకండ్ వర్క్షాప్ ఉంది పక్కనే అనమాట. సో లోపలికి వెళ్దాం. లోపల ఆల్మోస్ట్ ఆల్ అన్ని విగ్రహాలకు సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది. సో కోల్కతా స్పెషల్ మట్టి గణపతులు అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూసుకుందాం. పగడి గణేష్. ఇంకోటి వచ్చేసి ప్రతి వినాయకుని కూడా లడ్డు చెయ్యి ఉన్నది. అండ్ ఈ వినాయకునికి బ్యాక్డ్రాప్ వచ్చేసి చందమామ, సో మూన్. అండ్ బొజ్జ గణపయ్య సింపుల్ సిట్టింగ్ పొజిషన్. ప్రతి వినాయకునికి పగడి కూడా ఉన్నది, పంచా కూడా ఉన్నది. అండ్ ఇక్కడ 3 పడగల పాము, సో బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత ఇక్కడ కూడా మనకైతే సిట్టింగ్ పొజిషన్లో వినాయకుడు ఉన్నాడు. నెక్స్ట్ ఒక స్పెషల్ డిజైన్ అనమాట. ఇక్కడ మనకైతే కంప్లీట్ రథం కాన్సెప్ట్ ఉంది. సో గుర్రం కూడా చూసుకోవచ్చు, మంచి ఫ్లయింగ్ పొజిషన్లో ఉందన్నమాట. వన్స్ అగైన్ పగడి గణేష్. ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. తర్వాత ఇక్కడ అగైన్ సిట్టింగ్ పొజిషన్.
ప్రభావాలు కూడా మనకైతే రౌండ్ ప్రభావాలు ఉన్నది. తర్వాత కృష్ణుని రూపంలో ఉన్నాడు. బ్యాక్డ్రాప్ వచ్చేసి మనకు చెట్టు ఉన్నది. సో చెట్టు పక్కన వినాయకుడు వచ్చేసి గోమాత పైన కృష్ణుని రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నాడు, చూసుకోవచ్చు ఇక్కడ. తర్వాత అగైన్ పగడి గణేష్ సిట్టింగ్ పొజిషన్. సో ఈ వర్క్షాప్లో ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే అయిపోయినది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు హంస పైన కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ 2 సైడ్స్ టైగర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. ఎవరికైనా మట్టి గణపతులు కావాలంటే మన సాగర్ దాదా దగ్గరికి వచ్చేసేయండి, సింగరేణి కాలనీ, చంపాపేట్. సో ఇంకొక రథం కాన్సెప్ట్లో వినాయకుడు అనమాట. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంది, కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ. ఇక్కడ ఐరన్ మూలాలు అనేది ఏం వాడలేదు, మొత్తం మట్టి ఇంకా కట్టలే అనమాట. సో ఇక్కడ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టైగర్స్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ పంచాలు అయితే మన కాషాయం ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి. స్వామివారు వచ్చేసి ఇక్కడ టైగర్ పైన అయితే ఒక కాలు పెట్టి మనకు దర్శనం ఇస్తున్నాడు, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆపోజిట్ లైన్లో వన్స్ అగైన్ ఎట్లయితే మనకు శరవాలి మాత ఉంటుందో సేమ్ అట్లనే ఇక్కడైతే మనకు వినాయకుడు టైగర్ పైన కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ పికాక్ కాన్సెప్ట్లో, సో పికాక్ పైన సవారీ చేసుకుంటే మనకైతే దర్శనం ఇస్తున్నాడు. ఒక లడ్డు చెయ్యి అండ్ ఆశీర్వాదించే చెయ్యి. సో ఇక్కడ ఇంకొక సింపుల్ డిజైన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సింహాసనం మీద కూర్చొన్నాడు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు పికాక్స్ ఉన్నాయి. సుమారు ఒక 6 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ ఈ వినాయకుడు వచ్చేసి సుమారు 7 ఫీట్ హైట్. ఇంకొక బొజ్జ గణపయ్య అగైన్ 7 ఫీట్. తర్వాత ముంబై కాన్సెప్ట్ సింహాసనం చూసుకోవచ్చు ఇక్కడ. ఎట్లయితే మనకు ముంబై డిజైన్ ఉంటుందో సేమ్ అదే డిజైన్లో ఇక్కడ మట్టితోనైతే చేసారు. ఇక్కడ జూలా గణపతి, సో ఉయ్యాల అన్నమాట. మంచి చెట్టు కాన్సెప్ట్ బ్యాక్డ్రాప్లో. ఇక్కడ వచ్చేసి మనకు పికాక్ అండ్ వినాయకుడు వచ్చేసి మనకు ఉయ్యాలలో కూర్చొని అయితే దర్శనం ఇస్తున్నాడు. ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్. ఇక్కడ మన కృష్ణుని రూపంలో గోమాత పైన కూర్చున్నాడు. అగైన్ చెట్టు బ్యాక్డ్రాప్లో ఉన్నది, ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ గజరాజ్ పైన కూర్చొని అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు వినాయకుడు. అండ్ టైగర్ కాన్సెప్ట్లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే టైగర్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అగైన్ సింపుల్ సిట్టింగ్ పొజిషన్. సో మోస్ట్ ఆఫ్ ది వినాయకులు మన సాగర్ దాదా దగ్గర కూర్చున్న వినాయకులే ఉన్నాయన్నమాట. బట్ ప్రతి వినాయకునికి కూడా బ్యాక్డ్రాప్ అనేది ఉన్నది, చూసుకోవచ్చు ఇక్కడ. బ్యూటిఫుల్. అండ్ డస్ట్ వల్ల మనకైతే కలరింగ్ ప్రాబ్లం అవుతుంది అనేసి వీళ్ళు కవర్లు అయితే వేసి పెట్టారు. ఇక్కడ కూడా మనకైతే టైగర్. తర్వాత ఇంకొక పికాక్ పైన కూర్చున్న వినాయకుడు. ఇక్కడ కూడా వన్స్ అగైన్ సిట్టింగ్ పొజిషన్. ఇక్కడ మూషక్ మహారాజ్ అగైన్ యాక్షన్ పొజిషన్లో ఉన్నాడు. సో బొజ్జ గణపయ్య. తర్వాత ఇక్కడ హంస అంటే స్వాన్. నెక్స్ట్ ఇక్కడ మూషక్ మహారాజ్ అయితే పెద్దగా ఉండదు, చూసుకోవచ్చు ఇక్కడ. బ్యూటిఫుల్. అండ్ ఇక్కడ పాము అయితే చాలా పెద్దగా ఉన్నది. యాక్చువల్గా ఏంటంటే ఒక కాలియా నాగ్ టైప్లో అయితే ఉందన్నమాట ఇది. సో పాము కూడా చాలా పెద్దగా ఉన్నది, మల్టిపుల్ టర్న్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బప్పా ఐడల్ ఇన్ సాగర్ దాదా వర్క్షాప్. ఇక్కడ గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు. అండ్ ఇక్కడ కూడా బొజ్జ గణపయ్య. సో రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ స్వామివారికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే పరి వచ్చింది, ఇక్కడ చూసుకోవచ్చు. సో పరి అండ్ పెద్ద బొజ్జ అండ్ రౌండ్ ప్రభావల్. సో ఇది కూడా రౌండ్ ప్రభావల్ కాన్సెప్టే. ఆల్మోస్ట్ ఆల్ అన్ని వినాయకుల్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఆరెంజ్ పంచాయతీ వేసారనమాట. ఇక్కడ లోటస్ ఫ్లవర్ పైన కూర్చున్న వినాయకుడు, కమలం పువ్వు. ఇక్కడ కూడా మనకైతే సోఫా. అండ్ వినాయకులకైతే ఇంకా పగడి వర్క్ అయితే మళ్ళీ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇంకా వర్క్ అయితే నడుస్తున్నది. ఇది ఒక పెద్ద గజరాజ్ పైన కూర్చున్న వినాయకుడు, పెద్ద చెవులు ఉన్నాయి, బ్యూటిఫుల్. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే 3 ఫీట్ నుంచి 15 ఫీట్ హైట్లో వినాయకులు ఉన్నాయి. 40% ఆఫ్ వినాయకులకు అయితే కలరింగ్ అయిపోయింది, ఇంకా కొంచెం పగడి వర్క్ అయితే చేయాలి. అండ్ ఇంతకుముందు పోయిన షెడ్లో అయితే వర్క్ నడుస్తున్నది. సో ఇది ఫ్రెండ్స్ మన సాగర్ దాదా వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. నేను మధ్యలో రీల్స్ కూడా పెడతా, అట్లనే కొన్ని షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి యూట్యూబ్లో, కమ్యూనిటీ పోస్ట్ కూడా పెడతాను. సో ఫ్రెండ్స్ మనం అందరం సాగర్ దాదాకి అయితే సపోర్ట్ చేద్దాం. ఎవరికైనా మట్టి విగ్రహాలు కావాలంటే చంపాపేట్ ఏరియాలో, ఎస్పెషల్లీ మన సాగర్, ఎల్బీ నగర్, ఇక్కడ సరూర్ నగర్, ఉప్పల్, నెక్స్ట్ వచ్చేసి సంతోష్ నగర్, ఇక్కడికైతే రావచ్చు అనమాట. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. మళ్ళీ కలుద్దాం. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్.